కోర్టులో ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకోవాలి. అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తే అక్కడ ఆపేవాడు ఎవడు లేడు, ఆపే హక్కు కూడా ఉండదు. అవసరం సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. అది అక్కడ మిస్ అయ్యారు. అది జరిగింది సార్. నెక్స్ట్ ఎవరు అనేది అంటే ఆల్రెడీ ఈ కేసుకి సంబంధం లేదని కూడా చెప్పినట్టున్నారు. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను ఆయన్ని సునీల్ కుమార్ని సస్పెండ్ చేసినప్పుడు వీళ్ళని ఏమన్నా విచారించే అవకాశం ఉంటుందా అదుపులో తీసుకొని? నోటీసు అప్పుడు ఏదో ఇస్తారన్నారు, విచారిస్తారన్నారు. సమస్య ఏంటంటే ఇదంతా కూడా ఒక వేగ్ ఎలిగేషన్ బేస్డ్ జరుగుతోంది తప్పించి ప్రూవ్ చేయడానికి లేదు. ఇట్లా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగిందండి, ఆయన కొట్టారా లేదా అన్నటువంటి దానికి సంబంధించిందే పెద్ద సమస్య. అక్కడ కొట్టారా, ఇక్కడ ఏది గుంటూరు డాక్టర్లేమో ఏమి లేదని చెప్పారు. అదే సందర్భంలో అక్కడేమో దాన్ని ఏమంటారు ఎయిర్ బ్రేక్స్ అని చెప్పారు, హింసించినట్టు అక్కడ మిలిటరీ హాస్పిటల్. వాళ్ళు విట్నెస్ గా రారు డాక్టర్, ఆ రిపోర్ట్ మాత్రమే ఆధారం. దాన్ని బేస్ చేసుకుంటే సుప్రీంకోర్టులోకి వెయ్యాలి కదా, ఎందుకు వేయట్లేదు అంటే సుప్రీంకోర్టు అప్పుడు కొట్టేయబోతుంటే విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి సరే గవర్నమెంట్ మద్దతు ఉంది, ప్లస్ మనం కోరినట్టు జరుగుతుంది అన్న ఉద్దేశంతో చేశారు. వీళ్ళు ఎంక్వైరీలు చేశారు, చాలా మంది ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ కూడా రాలా, చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా అంగీకరించబట్టినే కదా జైలుకి వచ్చింది. దాని ఆధారంగా తదుపరి విచారణ చెయ్యాలి. వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో? జగన్ ఆర్డర్ మేరకు వీళ్ళు చేశారు అన్నటువంటిది, లేదా జగన్కి వీడియో చూపించారు అన్నది, అది ఏమన్నా ఎవిడెన్స్ దొరికిందా? అది సమస్య. దొరుకుతుందా? అయితే కేసు అయితే ముందుకెళ్తుంది, రాజుగారు అనుకున్నది అయితే ఖచ్చితంగా సాధిస్తాం.